వైద్య వృత్తిలో ఉన్నవారు పేద రోగుల పట్ల సేవాభావంతో మెలగాలి అని నగర పోలీస్ కమిషనర్ శంకభ్రత బాగ్చి అన్నారు. గాజువాక ఎల్బీఎస్ నగర్లో అత్యాధునిక సౌకర్యాలతో నూతనంగా నెలకొల్పిన సువిధ హాస్పిటల్ను సిపి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. డాక్టర్ వై శ్రవంతి, డాక్టర్ వి క్రాంతి కుమార్ల నిర్వహణలో ఏర్పాటైన ఆసుపత్రిలో మెరుగైన సదుపాయాలు కల్పించడం పట్ల సిపి అభినందించారు. పేదలకు వైద్య సేవలను చేరువ చేయాలి అని, ఆపదలో ఉన్న వారికి వైద్యులు తమ వంతు సేవలను అందించి ఉదారతను చాటాలి అని కోరారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న గాజువాకలో ఖరీదైన వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, కార్పొరేటర్ ఉరుకోటి చందు, బీసీసీఎల్ నాయకులు శివ, ప్రసాదరావు, సత్యారావు, వెంకటేశ్వరరావు, కోయిలాడ శంకర్రావు, మురళీదేవి, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రారంభించామండి. మన దగ్గర అన్ని సర్వీసెస్ అవైలబుల్ గా ఉన్నాయండి. మన దగ్గర మెయిన్ సర్వీస్ 24/7 ఎమర్జెన్సీ అవైలబుల్ గా ఉందండి. ఎటువంటి ఎమర్జెన్సీస్ అయినా మనం డీల్ చేస్తాము. మన దగ్గర ఏంటంటే ఇన్ హౌస్ ల్యాబ్, ఫార్మసీ, మన దగ్గర ఏంటంటే క్యాజువాలిటీ, ఐసీయూ అండ్ జనరల్ వార్డ్ అవైలబుల్ గా ఉన్నాయి. ఓపీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయండి. జనరల్ మెడిసిన్ మన మెయిన్ స్పెషాలిటీ అండి. ఇంకొక మన కార్డియాలజీ, న్యూరాలజీ, పిల్లల నిపుణులు అందరు అవైలబుల్ గా ఉంటారు. మీకు ఏంటంటే అతి తక్కువ ధరలో అందరికీ సర్వీస్ అందించాలనేది మాది మెయిన్ ఎయిమ్ అండి. ప్రతి ఒక్కళ్ళు మీ సపోర్ట్ మాకు ఇవ్వాలి. ఏంటంటే మాకు సేవాభావం ఎక్కువ అండి. అంటే కార్పొరేట్ స్టైల్లో కాకుండా అందరికి మంచి లైక్ ఎలా అంటే మీకు మంచి ఉత్తమమైన లైక్ సర్వీస్ ఇవ్వాలి, హెల్త్ ప్రొవైడ్ చేయాలని చెప్పనేది మా మెయిన్ ఎయిమ్. తప్పకుండా ప్రారంభించడం డాక్టర్ శ్రవంతి గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేటి కార్యక్రమంలో విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ గారు ముఖ్య అతిథిగా రావటం, అలాగే ఉన్నటువంటి చాలా మంది నాయకులు కూడా రావటం, ఏదైతే మంచి శుభ సమయం. గాజువాకలో ఉన్నటువంటి ప్రజలకి అందుబాటులోకి మంచి న్యూ ఫెసిలిటీస్ తో సువిధ హాస్పిటల్ ప్రారంభించడం, ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది గాజువాకలో గైనిక్స్, అదేవిధంగా జనరల్ ఫిజిషియన్స్ తక్కువ ఉండడం, అటువంటి డాక్టర్ గారు ఇక్కడ కొత్తగా మంచి ఏర్పాట్లు చేయడంతో పాటు రీజనబుల్ ధరలకే మేము ట్రీట్మెంట్ చేస్తాము, ప్రజలకు అందుబాటులో ఉంటాము, సేవ చేయడమే మాకు ముఖ్యమనే విధంగా డాక్టర్ శ్రవంతి గారు ముందడుగు వేయడం కూడా చాలా ఆనందనీయంగా తెలియజేసుకుంటూ, ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అందుబాటులో ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో వాటితో పాటు ఎవరికి ఎప్పుడు అవసరం కూడా కానీ సువిధ హాస్పిటల్కి వచ్చినప్పుడు డాక్టర్ శ్రవంతి గారు కూడా ఇచ్చిన మాట ప్రకారంగా చక్కగా నడిపించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్న నగర కమిషనర్ గారు కానీ అదేవిధంగా పెద్దలందరూ కూడా అందరూ వచ్చారు. మీడియా మిత్రులు కూడా అందరూ కూడా రావటం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా సేవ ఏదైతే సేవ చేయాలనుకుంటున్నామో డాక్టర్ గా మేడం చేయాలనుకుంటున్నారో అలాగే ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకుని ప్రతి ఒక్కరు. మన గాజువాకలో సువిధ హాస్పిటల్ అని ఒక కొత్త హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. మన నగర డిప్యూటీ మేయర్ గారి సమక్షంలో ఇప్పుడు డాక్టర్ శ్రావంతి మేడం వచ్చేసి ఎండి జనరల్ మెడిసిన్. మన గాజువాకలో లేడీ ఎండి జనరల్ మెడిసిన్ చాలా తక్కువ మంది ఉన్నారండి. సో మేడం ఈ హాస్పిటల్లో అన్ని ఏర్పాట్లు, బెస్ట్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నారండి. అందులో ఇక్కడ ఐసీయూ ఉంది, క్యాజువాలిటీ ఉంది, డాక్టర్స్ చెంబర్స్ ఉన్నాయి. సో త్వరలో 100% మిగిలిన ఎక్విప్మెంట్ కూడా వాళ్ళు ఫిట్ చేయబోతున్నారండి. సో గాజువాకలో చుట్టుపక్కల ప్రాంతంలో ఎటువంటి వ్యాధులు ఉన్నా, ఎటువంటి ఎమర్జెన్సీ ఉన్నా నేరుగా ఇక్కడికి పేషెంట్ తీసుకొని రావచ్చు. అండ్ ఇక్కడ బెస్ట్ ట్రీట్మెంట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని నేను ఆశిస్తున్నా, కోరుకుంటున్నా. ఇప్పుడు డాక్టర్ అంటే సేవాభావం. సో మనకు డాక్టర్స్ కి డబ్బు ముఖ్యం కాదు, సేవ ముఖ్యం. ఒక పేషెంట్ ప్రాణం కాపాడడం అది ముఖ్యం. సో ఆ సేవాభావంతో ఈ సువిధ హాస్పిటల్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. అదే అంకిత భావంతో పేషెంట్స్ కి సేవ చేస్తారని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. గాజువాక ప్రజలు కూడా అండ్ పక్కన అనకాపల్లి జిల్లా నుండి, విశాఖపట్నం జిల్లా నుండి కూడా అందరూ ఇక్కడికి వస్తారని అండ్